భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూస్తే, తెలుగుదనం మర్చిన ఏపీపీఎస్సీ అభ్యర్థులను వేదనకు గురి చేస్తున్న అనువాదం, మారిపోతున్న తలరాతులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగు అనువాదంలో వస్తున్న తప్పులు అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఆంగ్ల సామర్థ్య పరీక్షల్లో మాదిరిగానే తెలుగులో అర్హత మార్కులు సాధించడాన్ని ఏపీపీఎస్సీ తప్పనిసరి చేసింది. అయితే కమిషన్ తెలుగు ప్రశ్నల్లో వస్తున్న తప్పులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమవుతోంది. కొందరు ఆంగ్లంలో ప్రశ్నలు చదువుతూ పదాలు కష్టమనిపించగానే తెలుగు ప్రశ్నలు చూస్తారు. అయితే అత్యధికులు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం కలిగిన వారు తెలుగు ప్రశ్నలు మాత్రమే అనుసరిస్తూ జవాబులు గుర్తిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో తెలుగు అనువాదంలో దొర్లుతున్న తప్పులు అభ్యర్థుల తలరాతను మార్చేస్తున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ అనువాదంతో ప్రశ్నలు, జవాబులు తయారు చేసేవారు వివిధ వెబ్సైట్స్ పై ఆధారపడుతుండడం, వాటిని గూగుల్ ద్వారా తెలుగు అనువాదం చేసి దాదాపు యథాతథంగా ఇస్తుండడంతో ప్రశ్నల్లో స్పష్టత లోపిస్తోందని, అర్థాలు మారిపోతున్నాయని, ఆంగ్లంలో ఇచ్చిన దానికి తెలుగులో ఇస్తున్న ప్రశ్నలు, జవాబులకు పొంతన లేకుండా పోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రూప్-1 పరీక్షల్లో పదుల సంఖ్యలో తెలుగు అనువాదంలో తప్పులు ఉన్నాయని వారు వెల్లడించారు. ఆర్ఆర్బి ప్రశ్నాపత్రాల్లోనే స్వల్పంగా, డిఎస్సి, ఎస్ఐ ఉద్యోగ నియామకాల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలు ఇస్తున్న అనువాద జోసాలు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఆర్ఆర్బి ప్రశ్నాపత్రాల్లో వస్తున్న తప్పులు సైతం స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేకంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల్లో అది తెలుగు అనువాదంలో తప్పులు దొర్లుతుండడంపై తెలుగు భాషాభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న తాను అనువాదంలో దొరికిన తప్పుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు ఉత్తరాంధ్రకు చెందిన గ్రూప్-1 అభ్యర్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పద్ధతిలో పేపర్ను రూపొందించడంతో తప్పులు దొర్లుతున్నాయని, ఆంగ్ల ప్రశ్నలు ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదని, శ్రద్ధ పెడితే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రామాణిక పుస్తకాలు లేకపోవడంతో ఏపీపీఎస్సీ ఇటీవల పలు సంస్కరణలకు అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సిలబస్లో పరీక్షా విధానంలో మార్పులు వచ్చాయి. గతంలో తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాలను ప్రామాణికంగా పేర్కొనేవారు. ఇప్పుడు పుస్తకాల ప్రామాణికత గురించి పేర్కొనడం లేదు. దీనివల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు సాధారణంగా నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి 1 సంవత్సరం లేదా 6 నెలల కాలానికి సంబంధించిన ప్రశ్నలు రావాల్సి ఉంది. అయితే ఆదివారం జరిగిన గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలో 2017 సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నలు రావడం గుర్తించాలి. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ప్రధాన పరీక్షకు గతంలో ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను ఎంపిక చేసేవారు. దీనిని ఇకపై 1:12 లేదా 1:15కు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ తరుణంలో అనువాద దోషాలు అభ్యర్థులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక గ్రూప్-1లో తెలుగు అనువాదానికి మచ్చుకు కొన్ని పరిశీలిస్తే అని మనకు కొన్ని క్వశ్చన్ పేపర్లో తప్పుగా ఇచ్చినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించవచ్చు. వీటిని మీరు ఒకసారి కావాలనుకుంటే వీటిని మీరు కూడా పరిశీలించవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే, అమరావతిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్, 5 ఎకరాల్లో భవన నిర్మాణాలు సిద్ధమవుతున్న ప్రతిపాదనలు. ప్రైవేట్ శిక్షణ సంస్థల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోచింగ్ విధానానికి స్వస్తి పలకాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత 5 ఏళ్లుగా శిక్షణా కార్యక్రమాలన్నీ ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల స్టడీ సర్కిళ్లు నిరుపయోగంగా మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో ఏర్పాటు చేసిన విధంగానే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. సుమారు 2000 నుంచి 2500 మందికి కోచింగ్కు అవకాశం కల్పించనున్నారు. సగం మంది మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. శిక్షణ రంగంలో విశేష అనుభవం ఉండి ఆయా సబ్జెక్టులో నిపుణులైన శిక్షకుల ద్వారా కోచింగ్ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ తరగతులు, అభ్యర్థుల బస చేసేందుకు కావలసిన భవన సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్కు కావలసిన మెటీరియల్తో పాటు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.
దాదాపు 5 ఎకరాల్లో వీటి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసే పనిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అనుమతుల కోసం త్వరలో వీటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరి అమరావతిలో కూడా త్వరలో అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ అనేవి రాబోతున్నాయి. వీటి ద్వారా సివిల్ సర్వీసెస్ కు ఉచితంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలి. సిఎస్ కు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల వినతి. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న క్యాడర్లలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్కు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని వారు కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని నూతన ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సుమన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నా వారికి కొత్త ప్రభుత్వమైన న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక ఇంటర్ ప్రవేశానికి 29 నుంచి కౌన్సిలింగ్. బీసీ గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్ వెల్లడి. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 29 అనగా బుధవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఆర్జేసీ సెట్ 2019 ద్వారా నిర్వహించిన పరీక్షల్లో సాధించిన ర్యాంకులను బట్టి ప్రవేశం కల్పించనుండడం జరుగుతుందని ఇక్కడ మనకు వివరించారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు తర్వాత ఏపీఆర్జేసీకి ఏవి తీసుకువెళ్ళాలి ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు దీనికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ www.mjpappbcwr.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. మరి కౌన్సిలింగ్కి హాజరయ్యే విద్యార్థులు ఏపీఆర్జేసీ హాల్ టికెట్ను, ర్యాంక్ కార్డును, 10వ తరగతి ఉత్తీర్ణత పత్రాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులను తీసుకొని రావాల్సి ఉంటుందని, కౌన్సిలింగ్ సమయంలో 715 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇక్కడ మనకు చెప్పడం మనం గమనించవచ్చు. ఇక యూజీసీ ప్రైవేటీకరణేనా? ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులకు సర్కారు కసరత్తులు. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత యూజీసీ రద్దుపై మళ్లీ బిల్లు. వర్సిటీల ప్రైవేటీకరణకు అవకాశం. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ప్రధాని మోడీ మరోసారి ఈ పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ నేపథ్యంలో గత పాలనలో మిగిలిపోయిన బిల్లులన్నీ ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే యోచనలో కొత్త సర్కారు ఆరాటపడుతోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు చేయాలని మోడీ సర్కార్ భావిస్తున్నది. దీనిలో ముఖ్యంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను రద్దు, ప్రైవేటీకరణ వంటి అంశాలు ఉన్నాయి. కొత్త సర్కారు ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు 9 అంశాలతో ఇప్పటికే ఓ నివేదికను రూపొందించి దానిని పీఎంఓకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త విద్యా విధానంలో భాగంగా మోడీ సర్కార్ మొదలు యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిపై 1.5 ఏళ్ల క్రితమే ప్రతిపాదించిన అప్పుడు సర్వత్రా వ్యతిరేకత రావడంతో సర్కారు దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పాటు వర్సిటీలకు గుర్తింపునిచ్చే విషయంలోనూ మోడీ సర్కారు కొత్త ప్రతిపాదనను ముందుకు తెస్తోంది. దేశంలో ఉన్న ఆయా వర్సిటీలకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా గుర్తింపునివ్వాలని దీని సారాంశం. ఇది ఇంతకు ముందు జాతీయ అంచనాలు మరియు గుర్తింపు కౌన్సిల్ వర్సిటీలకు గుర్తింపు జారీ చేసేది. వీటితో పాటు కీలకంగానే వివాదాస్పదంగా ఉన్న మరో అంశం దేశంలో పేరెన్నిక కలిగిన 30 వర్సిటీలను నెలకొల్పడం. అయితే ఇది ప్రభుత్వ పరంగా కాక ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించడమే అనేది ఇక్కడ వివాదంగా మారింది. దీని కింద ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీలను నెలకొల్పనున్నది. గ్రీన్ ఫీల్డ్ లో ఇదివరకే విద్యారంగంలో సేవలు అందిస్తున్న వర్సిటీలు ఉండగా బ్రౌన్ ఫీల్డ్ లో బడా కార్పొరేట్లు నెలకొల్పబోతున్న వర్సిటీలు ఉన్నాయి. బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే గతేడాది 6 వర్సిటీలకు రేటింగ్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. టోటల్ గా ఇక్కడ మనకు ఈ అంశాన్నంతా మనం పరిశీలిస్తే యూజీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్. విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్ క్యూఆర్ కోడ్లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది.
వ్యవస్థలో పారదర్శకతకు నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫోటో, విద్యాసంస్థ, హోలోగ్రామ్, మార్కుల జాబితాపై QR కోడ్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని వైస్ ఛాన్సలర్లకు రాసిన లేఖలో UGC సెక్రటరీ రజనీష్ జైన్ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి చెందిన సమాచారం. ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా సింగిల్ వీడియోలో విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మొత్తం అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.